చేశారు. ఆ లేఖలో బాబాసాహెబ్ను అమిత్ షా అవమానించారు అంటూ కేజ్రీవాల్ పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా అమిత్ షానే సపోర్ట్ చేస్తూ సమర్థిస్తున్నారు అంటూ కేజ్రీవాల్ ఈ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలి అని ప్రజలు ఆశిస్తున్నారు అని ఆ లేఖలో పేర్కొన్నారు కేజ్రీవాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి లేఖ రాశారు. పార్లమెంట్లో అమిత్ షా చేశారంటూ కాంగ్రెస్ నేతలు విపక్షాలందరూ అంబేద్కర్ని అవమానించే విధంగా అమిత్ షా వ్యాఖ్యలు చేశారు. అమిత్ షాను బర్తరఫ్ చేయాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు. పార్లమెంటు అట్టుడికిపోతోంది, పార్లమెంట్ ఆవరణ కూడా అట్టుడికిపోతోంది. ఈరోజు తెలంగాణలో కూడా కాంగ్రెస్ నేతలు ఈ విషయంపై ఆందోళన చేస్తూ ఉన్నారు. సో చంద్రబాబు నాయుడు కూడా స్పందించాలి అంటూ కేజ్రీవాల్ లేఖ రాశారు. ఆ లేఖను కూడా మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఇది రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించడం కిందకే వస్తుంది. పైగా దానిపైన క్షమాపణలు చెప్పకుండా ఆయన వ్యాఖ్యలను అమిత్ షా సమర్థించుకుంటున్నారు. అమిత్ షా సమర్థించుకుంటూ ఉంటే దానికి ప్రధాని వంత పాడుతూ ఉన్నారు అంటూ ఈ లేఖను రాశారు. దీనిపైన చంద్రబాబు నాయుడు స్పందించాలి అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు. పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి కృష్ణమోహన్ కూడా ఉన్నారు. అలాగే కేజ్రీవాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి రాసిన ఈ లేఖపై మీరేమనుకుంటున్నారు? ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. నేను కృష్ణమోహన్తో మాట్లాడతాను. కృష్ణమోహన్, కేజ్రీవాల్ రాసిన లేఖపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతోంది? చంద్రబాబు ఏమన్నా స్పందిస్తున్నారా? ఎస్ రోహిత్, చాలా కీలకమైన పరిణామమే అంబేద్కర్ విషయంలో చోటు చేసుకుంటుంది అనేది చెప్పాలి. ఇప్పటికే పార్లమెంటు మొత్తం కూడా అమిత్ షా చేసిన వ్యాఖ్యలు, అమిత్ షా వ్యవహరించిన తీరు పట్ల అంబేద్కర్ వాసులు మొత్తం కూడా అంబేద్కర్ని అభిమానించే ప్రతి నాయకుడు, అన్ని రాజకీయ పార్టీలన్నీ కూడా పూర్తి స్థాయిలో ఆయన మీద వివరణ కోరాలి, క్షమాపణ చెప్పాలని పట్టుబడుతున్న నేపథ్యం మనం చూస్తున్న నేపథ్యంలో మరోవైపు ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ ఈరోజు ఒక లేఖ రాశారు. అది ఆంధ్రాకు కూడా పాకిచ్చే ప్రయత్నం అయితే చేశారు. కేజ్రీవాల్ డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేఖ రాసి ఢిల్లీలో ఏదైతే పార్లమెంటులో కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యవహరించిన తీరు, ఆయన అంబేద్కర్ పట్ల రాసిన చేసిన వ్యాఖ్యలను బట్టి కూడా దాని ఒక లేఖ రాస్తూ దీని మీద మీరు స్పందించాల్సిన అవసరం ఉంటుంది. ఈ వ్యవహారంలో అందరూ కలిసి, అంబేద్కర్కి సంబంధించిన వ్యవహారంలో అందరూ కలిసికట్టుగా ఒక మాట మీద ఉంటే బాగుంటుంది అనేది ఆయన సారాంశం. అయితే అమిత్ షా కనీసం క్షమాపణలు కూడా ఇప్పటి వరకు కూడా చెప్పలేకపోయారు అనేది, అలాగే ప్రధాని మోడీ కూడా అమిత్ షాకు మద్దతు తెలుపుతున్నారు తప్పితే మీరు ఈ అంశంలో చాలా లోతుగా ఆలోచించాలనేది ప్రజలు ఆశిస్తున్నారు అనేది లేఖలో కేజ్రీవాల్ రాసిన లేఖ. అయితే లేఖ ఈరోజు ఉదయం చేరింది కాబట్టి అప్పటికే ముఖ్యమంత్రి క్యాబినెట్ సమావేశంలో బిజీగా ఉన్న నేపథ్యంలో ఫర్దర్గా ఈ వ్యవహారంలో ఎటువంటి స్టెప్స్ ఉంటాయి అంటే నిజంగానే చంద్రబాబు వ్యవహారంలో ఏదైనా స్పందించి మాట్లాడే పరిస్థితి ఉంటుందా? కారణం ఏంటంటే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఉన్న నేపథ్యంలో ఇప్పటికిప్పుడు ఈ వ్యవహారంలో కేజ్రీవాల్ చంద్రబాబుకి రాసిన లేఖ పట్ల తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన ఏ విధంగా స్పందిస్తారు అనేది వేచి చూడాలి. దీన్ని ఎలా ముందుకు తీసుకువెళ్తారు అనే అంశం అయితే కనిపిస్తుంది. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం మొన్నటి వరకు 2 రోజులు పూర్తి కూడా ఢిల్లీలో, ఇతర రాష్ట్రాల్లో కొంత హడావిడి జరుగుతున్నా ఆంధ్రప్రదేశ్లో ఈ సబ్జెక్ట్ రాలా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఢిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్ రాసిన లేఖ ఇక్కడ ఏ విధంగా స్పందించాలి? ఒకవేళ మోడీ అంబేద్కర్ సంబంధించిన వ్యవహారంలో చంద్రబాబు అంబేద్కర్ మద్దతుగా ఆయన కాంగ్రెస్ పార్టీలు, ఇతర పార్టీలు కోరుకున్న దిశగా ఈయన స్పందిస్తే ఒక వేరే సిచ్యువేషన్ స్టార్ట్ అవుతాయి. మరోవైపు అమిత్ షాకి మద్దతుగా తెలిపితే ఇక్కడ అంబేద్కర్ అభిమానులందరికీ కూడా ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు ఏ విధంగా రియాక్ట్ అవుతారనేది చూడాలి. ఇప్పుడు తన రాజకీయ 40 సంవత్సరాల ఎక్స్పీరియన్స్, అనుభవం ఇవన్నీ కూడా ఎలా ముందుకు వస్తాయని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. కానీ ఏదేమైనా కేజ్రీవాల్ రాసిన లేఖ ఇప్పుడు చంద్రబాబుకి ఈ అంబేద్కర్ విషయంలో రాసిన లేఖ కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇద్దరు పక్కన ఒకవైపు కూటమి ప్రభుత్వం నడుస్తోంది, మరోవైపు అంబేద్కర్ని ఏమీ మాట్లాడలేరు. మరోవైపు కూటమిలో ఉన్న అమిత్ షాకి మద్దతు తెలపాల్సిన
పరిస్థితి ఉంటుంది. ఇక్కడ సైలెంట్గా ఉండిపోతారా లేకపోతే ఏ విధంగా స్పందిస్తారా అనే ఒక చర్చ అయితే చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది రోహిత్. అంటే రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? ఈ లెటర్పై ఏదైనా స్పందించే అవకాశం ఉందా? అటు వైసీపీ నేతలు కూడా ఈ అంశంపై ఏదైనా స్పందించే అవకాశం ఉంటుందా? అటు టీడీపీని వ్యతిరేకించే పార్టీగా ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష పార్టీగా అటు వైసీపీ కూడా ఏదైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందా? అంటే వైసీపీకి లేఖ వచ్చిందా లేదా అనేది మనకి ఇది తెలియదు. కానీ ఇప్పటి వరకు మాత్రం ముఖ్యమంత్రికి అఫీషియల్ లేఖ అయితే ఆయన విడుదల చేశారు కాబట్టి ఢిల్లీ మాజీ సీఎం. సో ఈ లేఖ మీద స్పందిస్తారా, అసలు స్పందించాల్సిన అవసరం ఉందా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. బహుశా మనకు అందుతున్న సమాచారం దీని మీద సైలెంట్గా ఉంటేనే మంచిది అనే ఒక అభిప్రాయానికి డెఫినెట్గా వస్తారు. ఇప్పుడు రెండిటికి చెడ్డ కావాల్సిన పరిస్థితి లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరిని కాదనుకోలేని పరిస్థితి. సో అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఏ విధంగా తన రాజకీయ చతురతను ప్రదర్శిస్తారో అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఒకవైపు వైసీపీకి దీనికి సంబంధించి లేఖ ఇప్పుడు వరకు కూడా రాలేదు. కానీ వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుందో చూడాలి. కానీ దీనికంటే ముందు ఇప్పుడు చంద్రబాబుకి అఫీషియల్గా లేఖ వచ్చింది కాబట్టి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారా అనే అంశం మీద కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది రోహిత్. రైట్ కృష్ణమోహన్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఒక లేఖ రాశారు. అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన వ్యాఖ్యలు రాశారు. అమిత్ షా వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం ఉంది అని ఆయన ఈ లేఖలో పేర్కొన్నారు. ఈ అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మీరు లోతుగా పరిశీలించాలని ఆశిస్తున్నాను, ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు, ఈ విషయంపై మీరు స్పందించాలని అంటూ కేజ్రీవాల్ లేఖ రాశారు. దీనిపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారు అనే ఆసక్తి కనిపిస్తోంది. కేజ్రీవాల్ రాసిన లేఖ అమిత్ షా చేసిన వ్యాఖ్యల మీద స్పందించాలని డిమాండ్ చేశారు. బాబాసాహెబ్ను అమిత్ షా అవమానించారు అంటూ కేజ్రీవాల్ ఇందులో పేర్కొన్నారు. ప్రధాని మోదీ కూడా అమిత్ షాని సమర్థిస్తున్నారు అంటూ కేజ్రీవాల్ ఈ లేఖలో పేర్కొన్నారు. చంద్రబాబు ఈ అంశంపై లోతుగా ఆలోచించాలి అని ప్రజలు ఆశిస్తున్నారు అని లేఖలో పేర్కొన్నారు. మరి టీడీపీ ఇంతవరకు స్పందించలేదు. కేజ్రీవాల్ రాసిన లేఖను లైట్ తీసుకుంటుందా, టీడీపీ ఏదైనా రియాక్ట్ అవుతుందా అనేది చూడాలి. కేజ్రీవాల్ రాసిన ఈ లేఖపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి మనం ఆ లేఖను కూడా చూడొచ్చు. Respected Chandrababu Naidu ji, I am writing this letter to you on a matter of great importance which not only concerns our constitution but also the honor and legacy of Baba Saheb Ambedkar. Recently in Parliament, a statement made by the Home Minister of the country, Amit Shah ji, regarding Baba Saheb has left the entire nation stunned. His remark that chanting Ambedkar, Ambedkar has become a fashion these days is not only disrespectful but also reveals the BJP's perspective towards Baba Saheb and our constitution. Baba Saheb Ambedkar was honored with a Doctor of Laws degree by Columbia University. He authored the Indian Constitution and he championed equal rights for the most marginalized sections of society. How did the BJP have the audacity to make such a comment about him? This has hurt the sentiments of millions of people across the country. Instead of apologizing for his statement, Amit Shah ji is justified it. The Prime Minister publicly supported Amit Shah ji's remark which added insult to injury అంటూ ఆయన ఈ లేఖ రాశారు. మరి దీనిపైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో చూద్దాం.